ఐక్యత, రాపూర్ మండల ప్రజల ఐక్యత, రాపూర్ మండల నెల్లూరు జిల్లాలో అన్న మనన్న అన్న రంగన్న చూడండి వర్తిల్లాలి రాపూర్ ప్రజల ఐక్యత, సేవ్ రాపూర్, సేవ్ రాపూర్, నెల్లూరు జిల్లా ముద్దు, నెల్లూరు జిల్లా ముద్దు. వర్తిల్లాలి రాపూర్ మండల ప్రజల ఐక్యత, రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలని తిరుపతిలో చేర్చాలనేటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో అప్పటి నుంచి ఈ 3 మండలాల ప్రజానీకం ఆందోళన చెందుతున్నమాట వాస్తవం. వెంటనే ప్రభుత్వం ఈ యొక్క నోటిఫికేషన్ వెనక్కి తీసుకొని ఏదైతే గతంలో నెల్లూరు జిల్లాలో ఉన్నాయో అదేవిధంగా ప్రజల అభిప్రాయం మేరకు పనిచేయాల్సినటువంటి అవసరం. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. వారు అన్ని విషయాలు తెలుసు. ఈ వాళ్ళు ఆ యొక్క కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఇరిగేషన్తో కాదు, కానీ ఈ అన్ని మండలాలు కూడా ఒకే డివిజన్లో ఒకే జిల్లాలో ఉంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు నోటిఫికేషన్ పెట్టడం వాస్తవం. కానీ ప్రజల యొక్క అభిప్రాయాలు, ప్రజలు పడే కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు అన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాపూర్ మండలం నుంచి నెల్లూరుకి వెళ్ళాలంటే జగచల్ నుంచి కానీ, తిరుపతి నుంచి కానీ, రాపూర్ నుంచి కానీ 60 కిలోమీటర్లు ఉంటుంది. అది వాస్తవం. ఈరోజు ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలంటే దాదాపు 100 కిలోమీటర్ల పైన వెళ్ళాలి. అక్కడ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉండేదో తెలియదు. కలెక్టర్ ఆఫీసు హైవే మీద ఉంటుంది, ఇంకొక ఆఫీసు ఇంకో దగ్గర ఉంటుంది. ఈ విధంగా అనేక అవసరపడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దశాబ్దాల తరబడి కలువాయి కానీ, రాపూరు కానీ, సైదాపురం ప్రజానీకానికి అందరూ కూడా మనకి నెల్లూరులో వాళ్ళ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళ ఆస్తులు కావచ్చు, కొన్ని అక్కడే ఉండేటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు, అందరూ ఆందోళన చెందుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పైన ప్రజల అభిష్టం మేరకు అర్థం చేసుకొని ఈ 3 మండలాలను కూడా మనకి నెల్లూరు జిల్లాలో ఉంచి రాబోయేటువంటి 2026 కావచ్చు, 27 కావచ్చు అసెంబ్లీ, పార్లమెంటు పునర్విభజన జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం జరిగినప్పుడు ఈ మండలాలు ఏ నియోజకవర్గానికి వస్తాయో ఆ నియోజకవర్గం ఏ జిల్లాలోనికి వస్తుందో అప్పుడు ఒక అభిప్రాయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు దయచేసి ఈ 3 మండలాలను విభజించి పాలించకుండా ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక కన్వీనర్గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నేను పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. పార్టీలకు అతీతంగా మనం రాపూర్ మండలం అయితే, సైదాపురం అయితే, కలువాయి అయితే మనం ఎప్పుడో మన తాతల తండ్రుల నుంచి కూడా నెల్లూరు జిల్లాలో ఉండిన వాళ్ళము. మనకి ఈరోజు నెల్లూరు జిల్లాకు చాలామంది ముడిపడి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి పెద్దలు కానీ, మన పిల్లలు కానీ, మన బంధువులు కానీ అందరూ కూడా నెల్లూరులో ఉన్నారు. వాళ్ళందరితో కూడా మనం ప్రతిరోజు నిద్రలేసిపోతే నెల్లూరు కలెక్టర్ ఆఫీసు కానీ, ఆర్డీఓ ఆఫీసు కానీ, ఇంకేమైనా ఇతరితర అధికారులతో కూడా కలిసేదానికి ఎప్పటి నుంచో మనం అక్కడ కొనసాగుతున్నాము. అందుకని ఏంటంటే ఇక్కడి నుంచి కూడా తిరుపతి జిల్లా కంటే కొత్తగా పోయినట్లు అవుతుంది, మనకు చాలా దూరం కూడా అవుతుంది. మనకి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ఈ జేఎస్ఎఫ్ తీర్మానం ప్రకారం నేను కూడా నా మద్దతు కూడా పార్టీ పరంగా అయితే నా మద్దతు కూడా ఇక్కడే మన నెల్లూరు జిల్లానే కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ, మన ఆంధ్ర విభజన చెందినప్పుడు కూడా మన అందరం కూడా చాలా కష్టపడి ఎప్పటి నుంచో మనం పెంచి మన పెద్దలు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి అయితే, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి అయితే, రాజశేఖర రెడ్డి అయితే, చంద్రబాబు నాయుడు అయితే 5 మంది ముఖ్యమంత్రులు హైదరాబాద్ అభివృద్ధిలో మనందరం కూడా భాగం పంచుకున్న వాళ్ళమే. అటువంటి హైదరాబాద్ను కూడా తెలంగాణ విభజన చెందిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం సపరేట్ చేశారు. అయినా కష్టకాలంలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో గతంలో ఉన్నప్పుడు కూడా గతంలో ఉన్న పెద్దలు మనల్ని నెల్లూరు జిల్లాలోనే కలిపారు కాబట్టి మనం నెల్లూరు జిల్లాలోనే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ